ఇండియా, న్యూజిలాండ్ మధ్య రేపు ఆదివారం అయితే ఫైనల్ మ్యాచ్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అన్నది మాత్రం ఖచ్చితంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే రవిశాస్త్రి ఏం చెప్పాడంటే రేపటి మ్యాచ్‌ని మాత్రం హాట్ ఫేవరెట్ మాత్రం ఇండియానే. కానీ న్యూజిలాండ్ అయితే తక్కువ తీసుకోకూడదు అన్న విషయం అయితే చెప్పాడు. అయితే న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ ఏం చెప్తున్నాడంటే ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ పిచ్ మీద ఇండియాకి అయితే ఎలా ఆడాలో బాగా తెలుసని చెప్పాడు. ఏ విధంగా ఆడాలో కూడా వాళ్ళకి తెలుసని చెప్పాడు. అయితే అదే టీమ్‌కి సంబంధించినటువంటి కెప్టెన్ శాంట్నర్ కూడా ఒక విషయం అయితే చెప్పుకొచ్చాడు. ఈ పిచ్‌ల మీద న్యూజిలాండ్ కన్నా ఇండియాకే బాగా పట్టుంది. వాళ్ళకి ఎలా ఆడాలో చాలా బాగా తెలుసు. మ్యాచ్ ఎలా గెలిపించాలో కూడా వాళ్ళకి తెలుసని ఒక మాట చెప్పుకొచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ మ్యాచ్‌ని హాట్ ఫేవరెట్ అయితే ఇండియానే అనేది చెప్పకనే చెప్పారు. దీనికి సంబంధించి మాత్రం అంటే వాళ్ళు ముందుగానే అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారంటే వాళ్ళు కూడా కొంచెం పట్టు బిగించే అవకాశం గట్టిగా ఉందని మాత్రం మనకి ఇట్టే తెలుస్తుంది. అందువల్ల ఎటువంటి సందర్భంలోనైనా పట్టు విడవకుండా ఆడాలి అన్నది మాత్రం ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. పైగా వరుసగా ఈ అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిన దగ్గర నుండి వరుసగా మ్యాచ్‌లన్నీ ఇక్కడే జరిగాయి. మిగతా టీమ్‌లు అయితే వేరే వేరే చోట్లకెళ్లారు. లాహోర్‌కెళ్లారు, రావల్పిండికెళ్లారు, పెషావర్‌కెళ్లారు. ఇట్లా ఎళ్ళొచ్చారు గానీ, ఇది మాత్రం ఇండియన్ టీమ్ అయితే ఎలాగో అక్కడికెళ్ళమని చెప్పారు కాబట్టి, ఒక తటస్థ వేదిక మీదైతే మ్యాచ్‌లు పెట్టడం జరిగింది. అదే నేపథ్యంలో ఇప్పుడు జరిగిన మ్యాచ్‌లన్నీ కూడా ఇండియానే గెలిసింది. ఈ రేపు ఫైనల్ జరగబోయే నేపథ్యంలో ఈ మ్యాచ్ మీదైతే అత్యంత ఆసక్తి అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. ఫైనల్ కాబట్టి విపరీతమైన ఫ్లోటింగ్ ఉంటుంది. అందుకనే దుబాయ్ పోలీసులు ఒక హెచ్చరిక అయితే రీసెంట్‌గా జారీ చేయడం జరిగింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఇండియన్ ఫ్యాన్స్ గానీ, లేకపోతే న్యూజిలాండ్ ఫ్యాన్స్ గానీ ఎటువంటి అంటే ఎక్స్ట్రాలకు పాల్పడ్డా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఈ మ్యాచ్ అంటే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ కాబట్టి ఇంటర్నేషనల్‌గా ఇదొక చాలా పెద్ద మ్యాచ్ అవుతుంది కాబట్టి, ఈ మ్యాచ్ చాలా సీరియస్‌గా తీసుకొని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు జరిపించే అవకాశం చాలా గట్టిగా ఉంది. దీనికి ఆతిథ్యం ఇస్తుంది పాకిస్తాన్ కాబట్టి, పాకిస్తాన్ అయితే అసలు ఈ మ్యాచ్‌లో ఈ సిరీస్‌లోనే లేదు. జస్ట్ ముందే బయటికెళ్ళిపోయింది కాబట్టి, ఇది నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళకుంది కాబట్టి, ఈ మ్యాచ్ మీదైతే చాలా అద్భుతమైన అంచనాలైతే ఉన్నాయి. కానీ వాస్తవం చెప్పాలంటే న్యూజిలాండ్ టీమ్ కూడా గట్టిదే. కానీ వాళ్ళు పోరాట యోధులుగానే మిగిలిపోతున్నారు. యోధులు. అంతేగాని వాళ్ళు ఎప్పటికీ పోరాడతానే ఉంటారు కానీ బహుశా గెలవలేకపోవచ్చేమో. అందువల్ల ఈ మ్యాచ్ మీద మాత్రం తిరుగులేనటువంటి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యూవర్‌షిప్ కూడా దగ్గర దగ్గర చాలా బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ జియో హాట్‌స్టార్‌లో మాత్రం ఈ మ్యాచ్‌కైతే విపరీతమైన రేటింగ్ వస్తుంది. మొన్నైతే ఒకరోజు విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు 61,00,00,000 మంది ఒకేసారి చూసారు. ఇదొక అతిపెద్ద రికార్డ్. అంటే లైవ్ స్ట్రీమింగ్‌లో ఎక్కువ మంది ఒకేసారి చూసే వ్యూ కౌంట్‌ని తీస్తారనమాట. ఆ విధంగా చూస్తే ఇప్పటివరకు లేనటువంటి చరిత్ర సృష్టించినటువంటి కౌంట్ అది. వాస్తవం చెప్పాలంటే ఈ రేపు న్యూజిలాండ్ మ్యాచ్‌లో కూడా తిరుపతి రికార్డ్ అయితే బద్దలు కొట్టే అవకాశం గట్టిగానే ఉందని తెలుస్తుందనమాట. ఏదేమైనప్పటికీ ఇండియన్ టీమ్ ప్రకారం అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. బౌలింగ్ వరుణ్ చక్రవర్తి రూపంలో ఒక విధ్వంసకారుడు ఉన్నాడని చెప్పాలి. న్యూజిలాండ్‌లో ఇటువంటి విధ్వంసాలు సృష్టించేటటువంటి ప్లేయర్‌లు ఎవరు లేకపోవడం అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మహా అయితే ఫస్ట్‌లో బ్యాటింగ్‌లో మాత్రం రచిన్ రవీంద్ర అయితే బాగా ఆడతాడు. 100% నో డౌట్. అలానే ఈ కేన్ విలియమ్సన్ కూడా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచి ఆడుతుంటాడు. ఆ విషయం మనకు తెలియదు కాదు. అందుకు వీళ్ళిద్దరిని గనుక కొంచెం గట్టిగా తొందరగా ఔట్ చేస్తే ఈ మ్యాచ్‌లో ఇండియాకి తిరుగులేనటువంటి అవకాశాలు వస్తాయి. అసలది దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదేమో! అంత అద్భుతంగా జేయొచ్చు. ఒక పోరాడగలిగే స్కోర్ గానిస్తే ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుందనే చెప్పాలి. న్యూజిలాండ్‌కి కూడా అవకాశాలు ఉన్నాయి గానీ, అంత ఎక్కువ లేవని చెప్పాల్సుంటుంది. బోల్డ్ ప్రిడిక్షన్ కూడా ఖచ్చితంగా ఇండియాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే 2 టీమ్‌ల యొక్క కంపేరింగ్‌గా చూస్తే ఇండియాకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో, ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్ మీద ఇదొక హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా భారత్‌కి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక ఇందులో ఎటువంటి సందేహం లేదు. చాలామంది కూడా అదే చెప్పారు. సో, ఈ మ్యాచ్ గెలిసిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. నెక్స్ట్ ఇండియన్ ఏ సీరీస్ ఆడబోతుంది? నెక్స్ట్ ఐపీఎల్ యొక్క షెడ్యూల్ ఏంటి? ఏ విధంగా మ్యాచ్ ఉండబోతున్నాయని నెక్స్ట్ అనాలిసిస్‌లో అయితే ఖచ్చితంగా చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.